హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకా అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా యారీ క్లాసెస్ రికార్డెడ్ వీడియోస్ కావాలి అన్నా, యారీ డిజైన్ పేపర్స్ లేదా బుక్స్ కానీ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్ పెట్టాను. ఇక్కడ నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకున్నాను. 5 mm చెమ్కి 4 mm పర్ల్స్ యూజ్ చేస్తున్నా. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి మనం ఈ విధంగా నీడిల్ తీసుకొని 5 mm చెమ్కి తీసుకోవాలి. తర్వాత ఇంకో 5 mm చెమ్కి తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి కింద దింపి ఎక్కడైతే పర్ల్ని మనం కింద దింపామో అక్కడ నుంచి మన నీడిల్ పైకి తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక 4 mm పర్ల్ని కొంచెం డిస్టెన్స్లో మళ్ళీ కిందకి దింపాలి. మళ్ళీ రైట్ సైడ్ నీడిల్ తీసుకోవాలి. ఒక 5 mm చెమ్కిని తీసుకోవాలి ఫస్ట్. అది క్లాత్కి పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక 5 mm చెమ్కి తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి కిందకి దింపి మళ్ళీ పర్ల్ కింద నుంచి పైకి రావాలి. ఇప్పుడు మళ్ళీ ఒక 4 mm పర్ల్ తీసుకొని కిందకి దింపాలి. మనం సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతే నెక్ చుట్టూ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఎప్పుడైతే థ్రెడ్ అయిపోతుందో మనం బ్యాక్ సైడ్ తిప్పేసి నార్మల్గా ఏ విధంగా అయితే నాట్ అనేది వేసుకుంటామో ఆ విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నాట్ వేసేసుకోవాలి. మిగిలింది మళ్ళీ మొత్తం మనం సేమ్ ప్యాటర్న్లో స్టిచ్ చేసేసుకోవాలి. మనకి ఫుల్గా రెడీ అయిపోతే ఈ బ్లౌజ్ డిజైన్ అనేది ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.